హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయ నిల్వ పచ్చడిని పచ్చికారంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరిప్పటి వరకు ఈ పచ్చడిని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పచ్చడి కోసం హాఫ్ కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని సాల్ట్ వాటర్‌లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడేమి లేకుండా తుడుచుకోవాలి. ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలి. హాఫ్ కేజీ ఉసిరికాయలకు పావు కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి బాగా కారంగా ఉండేవి కాకుండా ఇలాంటి కాయలు తీసుకుంటే పచ్చడి బావుంటుంది. పచ్చిమిర్చిని బాగా కడిగి పొడి క్లాత్‌తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 100 గ్రాముల నువ్వుల్ని వేసుకోవాలి. కప్ మెజర్‌మెంట్‌తో అయితే 3/4 కప్ నువ్వుల్ని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చక్కగా వేగిపోయాయి కదండీ! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. అలాగే ఈ పచ్చడి కోసం మనకి 50 గ్రాముల సాల్ట్ అవసరమవుతుంది. అందులో మనం 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మిగిలిన 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌ని లాస్ట్‌లో వేసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లోకి ఒక కప్పు దాకా ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పూర్తిగా ఆరిన ఉసిరికాయల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు 5, 6 నిమిషాల్లో ఫ్రై అవుతాయి. అటు ఇటు తిప్పుకుంటూ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10, 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఫ్లేమ్‌ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా చేత్తో ప్రెస్ చేశామంటే ఉసిరికాయ చక్కగా పీసెస్‌లా విడిపోతుంది. అప్పుడు సీడ్‌ని ఈజీగా రిమూవ్ చేసేయొచ్చు. ఇలా ఈ ముక్కలన్నిటిని సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిపోయింది. పచ్చిమిర్చి గనక బాగా వేగకపోతే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంది. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా ముక్కలకి పట్టేంత వరకు కలిపేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు పోపు కోసం మనం పాన్‌లోకి హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ ఉసిరికాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం మనం 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వుంటుంది. అలాగే పచ్చడి కలర్ చేంజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఈ నిమ్మరసం అంతా బాగా కలుపుకొని పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఉసిరికాయ పచ్చికారం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. బయటైతే 1 మంత్ నిలువుంటుంది. అదే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా నిలువుంటుంది. మనం బాటిల్స్‌లో స్టోర్ చేసుకునేటప్పుడు పైన ఆయిల్ ఉండే విధంగా స్టోర్ చేసుకోవాలి. అప్పుడు 1 ఇయర్ పైనే నిలువుంటుంది. అయితే స్పూన్స్ తడి లేకుండా చూసుకోవాలి. అలాగే పచ్చడిని గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా చేసుకునే ఉసిరికాయ పచ్చడి కన్నా కూడా ఈ పచ్చడి టేస్ట్‌లో చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.